జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విక్రమ్ ఆధ్వర్యంలో నిత్య భారత రాజ్యాంగ పఠనం 81వ రోజు 102వ ఆర్టికల్. ఒకటవది, ఒక వ్యక్తి పార్లమెంట్ యొక్క ఉభయ సదనాలను సభ్యత్వానికి దేనికైనాను సభ్యుడిగా ఎంపిక చేయబడుటకు మరియు అలాంటి సభ్యుడిగా నుండుటకు ఈ క్రింది పరిస్థితుల్లో నిరర్హుడగును. ఏ, భారత ప్రభుత్వం క్రింద కానీ ఏదేని రాష్ట్ర ప్రభుత్వం క్రింద కానీ లాభయుతమైన ఏ పదవి అందున్న వ్యక్తికి నిరర్హత కలగదని పార్లమెంటుచే శాసనం ద్వారా ప్రకటించబడవచ్చు. ఆ పదవి మినహా అన్యమైన ఏదేని లాభాయుత పదవి అంది అతడు ఉండొచ్చు. బి, అతడు అస్వస్థత చిత్తుడై ఉండి అట్లని సమర్థ న్యాయస్థానంచే ప్రఖ్యానింపబడినచ్చు. సి, అతడు విముక్తి కాని దీవాలాదారైనచో. డి, అతడు భారతదేశ పౌరుడు కానిచో లేక విదేశీ రాష్ట్రం యొక్క పౌరసత్వాన్ని తనంత తాను ఆర్జించినచో లేక ఏదేని విదేశీ రాష్ట్రం పట్ల నిష్ఠను లేక అనుశక్తిని కలిగి ఉండుటకు ఒప్పుకొని ఉన్నచో. ఈ పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనం ద్వారా కానీ దాని క్రింద కానీ అతడు అట్లు నిరర్హుడిగా చేయబడినచో. విశదీకరణ: ఈ ఖండం నిమిత్తం ఒక వ్యక్తి కేంద్రం యొక్క లేదా ఏదైనా రాష్ట్రం యొక్క మంత్రిగా ఉన్న కారణాన్ని బట్టే భారత ప్రభుత్వం క్రింద లేక ఏదేని అలాంటి రాష్ట్ర ప్రభుత్వం క్రింద లాభాయుత పదవి అందున్నట్లు భావింపబడరాదు. 2వ పాయింట్, 10వ షెడ్యూల్ కింద ఒక వ్యక్తి అట్లు అనర్హుడైనచో అతడు పార్లమెంట్ యొక్క ఉభయ సభలలో దేనిలోనైనా సభ్యునిగా ఉండుటకు అనర్హుడగును. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భారత రాజ్యాంగం. జై భారత రాజ్యాంగం. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ బాటలు, అంబేద్కర్ బాటలు. జై భీమ్.